బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. విశాఖ ఎంఈపీ కాలనీ ఎస్బీఐ ఏరియా శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ షణ్ముఖరావు అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పాఠశాల విద్యార్థులపై ప్రిన్సిపాల్ వేధింపులు, స్కూల్స్ రూల్స్ పాటించడం లేదంటూ తరచూ కొందరు పిల్లల లక్ష్యంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక మోతాదుకు మించి గ్యాస్ట్రిక్ షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యానికి పాల్పడిన 10వ తరగతి విద్యార్థిని హోటైన హాస్పిటల్ తరలించిన పేరెంట్స్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక, ప్రిన్సిపాల్ వేధింపులపై నిలదీస్తున్న పేరెంట్స్, మొత్తం బ్లాక్మెయిల్ చేస్తూ ఆడపిల్లల లక్ష్యంగా వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ షణ్ముఖరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు. సార్, మా పాప శాంతినికేతన్ స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది. ప్రిన్సిపల్ పేరు షణ్ముఖరావు, కరెస్పాండెంట్ నేమ్ చంద్రిక. అయితే ఇలా ఇన్స్టాలో ఫేక్ మెసేజెస్ వచ్చాయని చెప్పేసి పిల్లలకి తీసుకురమ్మని ఫోన్ చేస్తే పేరెంట్స్ని తీసుకుని, అందులో ఒక పేరెంట్ ఇలాగ వచ్చి కంప్లైంట్ చేశారు. మా పాపను తీసుకురమ్మంటే తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది చూడకుండా పాపని ఇష్టానుసారంగా తిట్టాడు. తిడితే పాప నేను చేయలేని తప్పుకు నన్ను అంటున్నారు అనేసి అని చెప్పేసి మా గాడ్ ప్రామిస్ చేసింది, మదర్ ప్రామిస్ చేసినా ఆయన నమ్మలేదు. నమ్మకపోగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ పిల్ల కొంచెం మనస్తాపానికి గురై ట్యాబ్లెట్స్ అవి వేసుకుంది, ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయింది. అది ప్రిన్సిపల్కి ఫోన్ చేసి చెప్పానంటే తను ఇంకా ఇదే తప్పు చేసింది అనుకుని స్కూల్కి రాలేదు అనుకుంటారని చెప్పి నేను ఫోన్ చేసి ఇలా అని చెప్పాను. రెండో రోజు హాస్పిటల్కి వచ్చాడు, పలకరించాడు, నీ తప్పు ఏమీ లేదు ఇందులో అనేసి అని చెప్పారు, అయిపోయింది. మూడో రోజు స్కూల్కి తీసుకొని వెళ్తాను అని అంటే ఇలా రిటర్న్గా లెటర్ అది రాసేసి ఇమ్మని అడిగారు. నేను దేనికి ఏంటి అంటే పిల్ల వల్ల ఇలాంటిది ఏదైనా మళ్ళీ ఎదురైతే మాకు సంబంధం లేదు అని. అలా సంబంధం లేదు అంటే రేపు ఏదైనా జరగకూడదు జరిగితే మేము ఎవరిని అడుగుతాము? ఒక ఇంటి దగ్గర మా పేరెంట్స్గా మాది ఎంత బాధ్యత ఉందో స్కూల్లో మిమ్మల్ని నమ్మే కదా మేము స్కూల్లో జాయిన్ చేసాం, అలా ఎలా అంటారు అని చెప్పేసి నేను అడిగాను. అడిగేటప్పటికి ఆ ఇన్స్టాలో వచ్చిన మెసేజెస్ ఇప్పుడు పిల్లలతో కూడా బ్యాడ్గా క్రియేట్ చేసి తల్లిదండ్రికి తెలియకుండా ఒక వీడియో అది క్రియేట్ చేసి స్కూల్ అయిపోయిన టైంలో అది ఎలా క్రియేట్ చేశారో కూడా తెలియదు. పిల్లలతో కూడా లెటర్ అది రాయిపించేసి ఇప్పుడు మా పాపే చేసింది అన్నట్టు బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడు. దీనికి నాకు తగిన న్యాయం చేయాలి. లేనిపోనివన్నీ మా పాప మీద పెట్టి తనే చేసింది అన్నట్టు ఇప్పుడు నాకు అన్నిటికీ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఆయన. నాకు ఎదురైన పరిస్థితి ఇంకే తల్లిదండ్రికి ఎదురవ్వకూడదని నేను అంటే ఈ ముందడుగు వేశాను. ఒక ప్రిన్సిపల్గా వచ్చిన మెసేజెస్ కోసం ఆయనకి చెప్తే ఆయన పట్టించుకోలేదు. అదే కనుక ఆ రోజు ఆయన పట్టించుకునేటట్టయితే ఈరోజు ఇది ఇంతవరకు రాదు కదా. అది ఒక తల్లిగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లము ఇంకే తల్లిదండ్రి ఫేస్ చేయకూడదని చెప్పేసి నేను ముందడిగేసి నేను ఇలా చేశాను. ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఆ రోజు ఎందుకు తీసుకోలేదు? నాకు మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో విద్య లేదు, ప్రైవేట్ స్కూల్లో విద్య ఉంది అనుకుని ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టి పిల్లల్ని జాయిన్ చేశాం. మరి ఆ స్కూలే పిల్లలకి రక్షణ లేకుండా అయిపోయేటప్పుడు మేము ఇంకా ఎవరికి పడి ఆడవాలి? అందుకోసం అని చెప్పేసి మా పాప టీసీ అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు దానికి కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ నుండి నేను ఏది ఆశించలేదు. నా పిల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండేటప్పుడు కూడా నేను వాళ్ళని నిందించలేదు, నిలదీయలేదు కూడాను. భగవంతుడి దైవం నా కూతురు నాకు దక్కితే చాలు అనేసి అనుకొని వాళ్ళు నేనేమీ అనలేదు. ఈరోజు అన్నిటికీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. నాకు తగిన న్యాయం జరగాలి అని నేను కోరుకుంటున్నాను.